హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఫిష్ పకోడీ అండి. ఎప్పుడు చికెన్ పకోడీలు మటన్ పకోడీలే కాదండి, ఇలా ఫిష్ పకోడీ కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు మా అత్తయ్య గారు వచ్చేసి అయితే ఫిష్ పకోడీ అయితే చేస్తున్నారు. ముందు ఫిష్ కోసుకోకముందు ఒకసారి అయితే కడిగేశారండి. తర్వాత మనకి పకోడీకి ఏ సైజులో కావాలో ముక్కలు ఆ సైజులో కోసుకొని మళ్ళీ అందులో పెరుగు అలాగే ఉప్పు వేసి అయితే శుభ్రంగా కడుగుతున్నారండి. ఒక 4-5 సార్లు అయితే కడిగేస్తున్నారు. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అలాగే గరం మసాలా 1 స్పూన్నర వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కార్న్‌ఫ్లోర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగైతే కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం అయితే వేసుకోవాలండి. కొంచెం మంట ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి. పకోడీ అనేది కొంచెం మంటగా ఉంటేనే టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఆ ముక్కలకి మనం వేసిన మసాలా సరుకులన్నీ పడతాయండి. ఇప్పుడు 2 స్పూన్లు శనగపిండి కూడా వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. మొత్తం ఈ పిండి కూడా ముక్కలకు పట్టేలాగైతే కలిపేసుకోవాలి. ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ తక్కువే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే ఈ ఆయిల్ మిగులుతుంది. మనం ఫ్రైయే కదా చేస్తున్నాము కాబట్టి ఈ ఆయిల్ అనేది మిగిలిపోతుంది. అది వేరే కర్రీలోకి అయితే ఉపయోగించం కదండి, ఎందుకంటే మళ్ళీ ఫిష్ కర్రీ వండుకున్నప్పుడే అది యూజ్ అవుద్ది. వేరే దాంట్లోకి అయితే మళ్ళీ యూజ్ అవ్వదు. అలాగని మనం నిల్వ ఉంచి కొలిది కూడా బాగోదు కాబట్టి తక్కువ వేసుకోండి. మా అత్తయ్య గారు అయితే పకోడీలోకి కానీ ఫ్రైలోకి కానీ అలాగే కర్రీస్లోకి కానీ ఆయిల్ అయితే చాలా తక్కువ వాడతారండి, ఎక్కువ వాడరు. చూడండి ఇప్పుడు ఫిష్ పకోడీలోకి కూడా ఎంత తక్కువ వేసుకున్నారు ఆయిల్, అలా తక్కువ వేసుకోండి, ఎక్కువ అయితే వేయొద్దు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కలు అనేది అందులో వేసుకొని ఫ్రై అయితే చేసుకుందాము బాగా. చూడండి ఫిష్ పకోడీ చికెన్ పకోడీలా కనిపిస్తుంది. కలర్ చూడండి ఎంత బాగా ఉంటుందో. పక్కనండి పప్పుచారు అండి, పప్పుచారు ఫిష్ పకోడీ అదిరిపోయింది కదూ. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి మొత్తం అన్నీ. తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసుకోవాలండి.
మై ఫ్యామిలీ సబ్స్క్రైబ్స్కి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక మాట అయితే చెప్తున్నానండి. అలాగే రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే నేను మాట్లాడే మాటల్లో మిస్టేక్స్ ఉన్నా, అలాగే నత్తి వల్ల మీకు అర్థం కాకపోయినా మీరు తప్పుగా అయితే అనుకోవద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేసి అడగండి. మీరు పలానా దగ్గర ఇలా మాట్లాడారు ఏంటని. అంతేగాని తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దండి. నత్తి ఎందుకు వచ్చింది, చిన్నప్పటి నుంచి ఉందా అనుకుంటారేమో, అది కూడా చెప్తున్నానండి. నేను పుట్టింది అన్నవరాన్ని, తూర్పుగోదావరి జిల్లాలోని. అక్కడి నుంచి హైదరాబాద్లో పెరిగానండి. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు మా అత్తయ్య గారి దగ్గర ఉంటున్నాను. ఈ 3 లాంగ్వేజ్లు కలిపిన మూలన కొంచెం నత్తి వచ్చేసిందండి. ఇప్పుడు నాకు నత్తి అనేది వచ్చింది. అందుకే మీకు ఏమన్నా ఎక్కడన్నా కొంచెం నత్తిగా అనిపించి మీకు వాయిస్ అర్థం కాకపోతే కనుక అర్థం చేసుకోండి, లేదంటే కామెంట్ చేయండి. అంతేగాని ఈవిడ మాటలు అర్థం కావట్లేదు అనేసి మీరు వీడియో ఫుల్గా చూడకుండా స్కిప్ చేసేవద్దండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఇంకొంత ముందుకి వెళ్ళేలా చూడండి ప్లీజ్. చూసారు కదండి ఫిష్ పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎప్పుడు ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రైయే కాదండి, ఇలా పకోడీ కింద కూడా వేసుకొని ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంటని క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.